ఒక సర్టన్ సమ్, ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఒక అతని దగ్గర నేను అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎంత అయింది? 8%. ప్రతి సంవత్సరము 8% ఇంట్రెస్ట్ సార్. ఎన్ని సంవత్సరాలకు? 11/2 years, అంటే 5 years ప్లస్ హాఫ్ ఇయర్. 5 years ప్లస్ హాఫ్ ఇయర్. 5 years ప్లస్ హాఫ్ ఇయర్. ఇది ఏ ప్రాబ్లం సార్? సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. ప్రతి సంవత్సరము 8%. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? ఇది సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతం సేమ్ 8, 8, 8, 8. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 40% అవుతుంది. సంవత్సరానికి 8%, హాఫ్ ఇయర్లీకి 4%, అంటే 44% అనేది మొత్తం ఇంట్రెస్ట్ సార్. మొత్తం ఇంట్రెస్ట్ 44% మొత్తం ఇంట్రెస్ట్కి నాకు అమౌంట్ ఎంత వచ్చింది? 12096 వచ్చింది. 12096 వచ్చింది. రైట్, 44% అంటే 100 మీద 44 వడ్డీ, అంటే మొత్తము అమౌంట్ ఏమవుతుంది? 144 అవుతుంది. ఇదేమో మొత్తము 6% సార్. సో 8% ప్రతి సంవత్సరానికి 5.5 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 40. హాఫ్ అండ్ 8 అంటే 44. 100 మీద 44. 100 రూపాయలు అప్పు తీసుకున్నా 5.5 సంవత్సరాలకు 44 రూపాయలు వడ్డీ, మొత్తం ఎంత అవుతుంది? 144. 144 కాస్త 12096 అయింది. క్వశ్చన్లో 8 ఏమిచ్చాడు? 10% వడ్డీ తీసుకొని 8 సంవత్సరాలకు ఎంత? 10 ప్రతి సంవత్సరానికి 10 × 8 80. 80%, 100కు 80 వడ్డీ, అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది? 180. ఏమీ చెయ్యొద్దు సార్. ఇక్కడ 4 కాస్త 6 అయింది. 4 కాస్త 6 అయింది అని అంటే 4ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది? 4 2 8, 4 3 12, 4 4 16. అంటే దీనిని 4 తోటి లబ్ధం చెయ్యాలి. 8ని 4 తోటి లబ్ధం చేస్తే 8ని 4 తోటి లబ్ధం చేస్తే 8 4 ఎంత? 32. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 2 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 2 ఉండాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఫస్ట్ నేను తీసుకున్న వడ్డీ ఎంత? 8%. ఎంత కాలానికి? 11/2 సంవత్సరాలకు, అంటే 5 సంవత్సరాలు ప్లస్ హాఫ్ ఏ సంవత్సరం. ప్రతి సంవత్సరం 8%. 5 సంవత్సరాల కంటే 40%. 8% ప్రతి సంవత్సరానికి హాఫ్ అంటే హాఫ్ ఇంటూ 8 ఎంత? 44. 44% అనేది వడ్డీ. 100 మీద 44 వడ్డీ, అంటే మొత్తం ఏమవుతుంది? తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ. 100 ప్లస్ 44, 144 కాస్త 12096 అయింది. 12096 అయింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అదే కనుక నేను 10% 8 సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి సంవత్సరం 10, 8 సంవత్సరాలకు 80%. 100 రూపాయలు అప్పు తీసుకుంటే 80 వడ్డీ, మొత్తం ఎంత అవుతుంది? 180. 4 కాస్త 6 అయింది. 4 4 16, 8 4 32. ఆన్సర్ లాస్ట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2. పనికి మాలిన సోది క్యాల్కులేషన్లు 180/144 ఇంటూ 12096 12096 ఇలా చేసి అనవసరంగా క్యాల్కులేషన్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అరిథమెటిక్ అయినా జామెట్రీ అయినా ఏదైనా కానీ ఇది కూడా చూడండి సార్, ఇది కూడా చూడండి. రైట్, కొంచెం మనకు అర్థమవుతే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ క్వశ్చన్ కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
ఒక టీవీ అనేది 8% లాభానికి అమ్మాను. అంటే నేను ఒక 100 రూపాయలకు తీసుకుంటే 8 రూపాయలు లాభం వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 108. రైట్. మళ్ళీ లాభం ఎంత వచ్చింది? ఇంకో ట్రాన్సాక్షన్ 714 రూపాయలు ఎక్కువకు అమ్మితే నాకు 15% లాభం వచ్చింది. రైట్. 15% లాభం వచ్చింది. 15% లాభం వచ్చింది. ఇక్కడేమో 8% ఎక్స్ట్రా, ఇక్కడేమో 5% ఎక్స్ట్రా. తేడా ఎంత సార్? 7 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మాను. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? 714 అన్నాడు. 7 దేంతోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది. 7 రెండ్ల 14. అంటే ఆన్సర్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 తోటి చెయ్యాలి. 100ది 18 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మితే 118. 7 రెండ్ల 14, 8 రెండ్ల 16. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఆన్సర్ ఎంత? 12036.